తిరుగిరులు ఇప్పుడు అన్యమత ప్రచారానికి వేదికైందా? కొందరు కావాలనే పవిత్రమైన ఆ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని అపవిత్రం చేయాలి అనుకుంటున్నారా? అసలు ఎందుకు వద్దంటున్న తిరుమలనే అన్యమత ప్రచారానికి వేదికగా మార్చుకుంటున్నారు? వాచ్ ఇట్. తిరుమలలో అన్యమత ప్రచారం ఇప్పుడు ఇదే విషయం జోరుగా వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు మారినా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన ప్రాంతంలో మాత్రం పరిస్థితుల్లో మార్పు రాలేదని అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా అన్యమత ప్రచారానికి సంబంధించి ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలో కొందరు మహిళలు జీసస్ సాంగ్స్ కు రీల్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇవి కాస్త వైరల్ గా మారడంతో తిరుమలలో అన్యమత ప్రచారం విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి తిరుమల, దాని పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధం. కానీ చాలా మంది మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పైగా తిరుమలలో ఈ ప్రచారం చేయడాన్ని గొప్పగా భావిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అయినా అలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుత విషయానికి వస్తే అసలు ఆ రీల్స్ పాప వినాశనం వద్ద చేసినవా లేదా అనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. పాప వినాశనం వద్ద 20 మంది వరకు అన్యమతస్థులు నిరంతరం ఉన్నట్లు సమాచారం. అయితే వీరికి స్థానిక ఫారెస్ట్ అధికారుల సహకారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు అన్యమతస్థులు ఉన్నారా లేదా, ఈ రీల్స్ ఎక్కడ చేశారు అనే విషయాలను ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీటీడీ అనేక సార్లు వార్నింగ్ ఇచ్చింది. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టు మాత్రం కనిపించడం లేదు.